హలో ఎవ్రీవన్. ఈరోజు గుడిమల్లారం శివలింగం కోసం చెప్పుకుంటున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం. గుడిమల్లారంలోని పరమేశ్వరుని స్వామి రూపంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడిమల్లారం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోని మొదటి శివలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహన కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ప్రాంగణంలో ఆనందవల్లి దేవి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, సూర్యభగవాన్, వినాయకుడు ఆలయంలో మొదలైనవి ఎన్నో కొలువై ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 1వ-2వ శతాబ్దముల కాలంలో నిర్మించినట్లు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఇది భారతదేశంలోనే అతి పురాతనమైనదని, ఈ శివలింగం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్మించిందని 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైనదని, ఈ ఆలయంలోని శివలింగాన్ని పురుషరామ పూజలు చేస్తాడని ప్రసిద్ధి. ఈ ఆలయ లింగం కంటే తరువాతిది ప్రస్తుతం ఉన్న భవనం చోళ్ళు విజయనగర రాజుల కాలం నాటిదని, అంటే శిల్పాలు ప్రతిష్టం తర్వాత 1000 సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తుంది. లింగం ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి రాతితో చెక్కబడింది. ఇది 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు. ప్రధాన కొమ్ముపై 1 అడుగు వ్యాసం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎత్తు సరిగ్గా 5 అడుగులు అని ఇస్తారు, కానీ పూర్తి పొడవు చూడలేదు, ఎందుకంటే లింగం దిగువ భాగాన్ని నేలలో పూడ్చిబడి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని శివలింగం పురుషలింగాన్ని పోలి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివలింగం అంటే స్త్రీ పురుషుల మర్మంగాలు. ఇది మనలో చాలా మందికి తెలియదు. గుడిమల్లం శివలింగాన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి ప్రతిష్ఠించినట్లు ఆధారాలు ఉన్నాయి. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధన చేసి ఈ శివలింగం ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ అద్భుతమైన ఆలయం ఆయన ద్వారా వెలుతురులోకి వచ్చింది. 1973, 1974లో జరిగిన తవ్వకాల్లో ఈ గుడికి మండపం సహా భాగము పెద్ద పెద్ద మండపాలతో ఉన్న ఈ ఆలయం తొలి యుగానికి చెందినట్లు ఒక శిథిలాల గుట్టపైన నిర్మించినట్లు చెప్పారు. మొదట్లో ఈ లింగం గర్భగుడిలో ఉండేది కాదంట. ఈ లింగాన్ని ఆరుబయటే ప్రతిష్ఠించారంట. ఎండ వానికి తడుస్తుండడం వల్ల పందిరి లాంటిది ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. ఈ లింగాన్ని 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వం పరశురాముడు అనే శివభక్తుడు ఉండేవాడు. ఆయన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు. మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు. కానీ తల్లిని చంపుకున్నందుకు అవమాన భారంతో పరశురాముడు బాధపడుతూ ఉండేవాడు. ఒకనాడు కొంతమంది ఋషులు ఇచ్చిన సలహా మీదకు శివుణ్ణి ఆరాధించి అడవి మార్గం నుండి బయలుదేరతాడు. అలా వెళ్తూ ఒక దట్టమైన అడవి మార్గంలో అతడు ఈ అద్భుతమైన శివలింగాన్ని చూశాడు. తనను తానే మర్చిపోయాడు. ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పాటు చేసి ఆ ఒడ్డునే తపస్సు చేసేవాడు. ఒక వింత ఏంటంటే ఆ కొలంలో ప్రతిరోజు ఒక పుష్పం మాత్రమే పూసేది. ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శంకరునికి పూజ సమయంలో సమర్పించేవాడు. ఆ అడవిలో ఉండే ఒక్క పుష్పాన్ని కాపాడడానికి చిత్రసిండు అనే ఒక రాక్షసుడిని కాపలా పెట్టేవాడు. అందుకు బదులుగా ఆ యక్షునికి ప్రతిరోజు ఒక జంతువుని కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. పరశురాముని పూజని గమనించిన ఒక రాక్షసుడు ఆ పువ్వును కొలంలో నుంచి తెంపి శివునికి పూజ చేయపోగా ఈలోపే పరశురాముడు అక్కడికి వచ్చి ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ జరుగుతున్న సమయంలో ఆ రాక్షసుడు మాయమైపోయాడంట. ఎవరికి సృష్టికర్త అయిన శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపు చేసి ఇద్దరు భక్తుల్ని మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించారట. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ ఆలయం 1వ శతాబ్దంలో ఈ లింగం చుట్టూ ఇటుకలతో నిర్మించారు. అది ఏనుగుని వెనక నుంచి చూస్తే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నిర్మించారంట. కార్తికేయ వర్మ చూసేసరికి ఈ గుడి ఈ విధంగా ఉందంట. నిజానికి ప్రపంచంలో ఇటువంటి శివలింగం మరి ఎక్కడా ఉండదు. ఈ లింగానికి కుడి చేతిలో జింక ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని జింక కాదు మేక అని చెబుతూ ఉంటారు. యక్షుని భుజంపై నిలబడిన రుద్రుని రూపం కనిపిస్తుంది. మరొక చేతిలో నీటిగుంట, అలాగే ఎడమ భుజంపై పరశురాముని అంటే గాండగొడ్డలి కలిగి ఉంటుంది. ఆ గాండగొడ్డలి ఉండడం వల్ల పరశురాముని పేరు వచ్చింది. తలకు జటాజూటంతో జటాభార రూపంతో శివుడు కనిపిస్తాడు. శివుడికి చాలా లోలాకులు ఉంటాయి. దానిపైన వస్త్రలింగం వింతగా ఉంటుంది. ఈయన లింబోద్భవ సమయంలో మహాశివుడని ఇక్కడ అర్థం. ఇక్కడ శివుడే కాదు, ఆలయ నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆగమ శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మూల విగ్రహానికి పూర్తిగా విరుద్ధంగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయంలో కుమారస్వామి, దుర్గాదేవి, వినాయకుడు, నృత్య గణపతి ఇలా కొన్ని విగ్రహాలు ఉంటాయి.
ఇక్కడ కుమారస్వామికి అన్ని చోట్ల కనిపించే విధంగా కాకుండా 6 ముఖాలు ఉండి వెనక్కి తిరిగి చూసే నెమలి విగ్రహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ దేవునికి ప్రపంచంలోనే మొదటి సూర్య విగ్రహంగా చెబుతారు. ఈ గుడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఒక రహస్య స్వరంగ మార్గం ఉందని చెబుతున్నారు. ఎంతోమంది ఆ స్వరంగం ద్వారానే వచ్చి పూజలు చేసి మళ్ళీ ఆ స్వరంగం ద్వారానే వెనక్కి వెళ్ళిపోయేవారంట. ఇక్కడ ఉన్న ఈ కోనేరుని చిత్రాల బావి అంటారు. స్వామి కోసం రోజుకు ఒక్క పువ్వు మాత్రమే పూస్తుంది. అది కమలమైన పద్మమైన ఏదైనా కావచ్చు. ఇక్కడ వింత ఏంటంటే ఒకసారి పూసిన పువ్వు మళ్ళీ అదే రకం పుయ్యదంట. అది మళ్ళీ పుయ్యాలి అంటే 1 సంవత్సరం ఆగాక ఉంటుంది. 60 సంవత్సరాలకు ఒకసారి ఈ గుడి మొత్తం నీళ్ళతో నిండిపోయి గుడి మొత్తం మునిగిపోతుంది. ఆలయంలోని రంధ్రం ద్వారా వాటర్ లోపలికి వచ్చి మొత్తం గుడంతా మునిగిపోతుందని, అలా లోపలికి వచ్చి వాటరు గంగాదేవి శివుణ్ణి పూజిస్తుందని ఇక్కడ జనాల గుడితో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.